యంగ్స్టర్గా ఏ రకంగా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము. ఐ విల్ మ్యాచ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మ్యాచ్ కూడా కాదు, నేను ఇంకా అప్గ్రేడ్ కూడా చేస్తాం. ఈ రకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారో అతనితో తిరిగే వ్యక్తులు ఎవరు అనేది కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతున్నాం. నాతో తిరిగేవాళ్ళు ఎవరు, వాళ్ళతో తిరిగేవాళ్ళు ఎవరు, సరే గమనించమని కోరుతూ మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరి ప్రార్థిస్తాం. అదే నేను చెప్తున్నాను కదండి, దొంగలు ఇదిగో దొంగ ఇదిగో దొంగ అని చెప్తా ఇంకేం చెప్తాం సమాధానం? వాళ్ళే దొంగలు. అదిగో దొంగతనం చేసి ఇగో దొంగ 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 అని చెప్తున్నాడు. ఏం చెప్పాలా? ఆ సామెతలు ఉత్తినే రాయలేదు, ఇలాంటి వాళ్ళని చూసి రాశారు సామెతలు. ఇలాంటి వాళ్ళని బట్టే సామెతలు రాశారు. దొంగతనం చేసాడంట, ఇగో దొంగ ఇంకో దొంగ 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 అని చెప్తున్నాడండి. ఏ ప్రజలు ఏమన్నా అమాయకులండి? నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి తెలీదా? నేను ఇప్పుడు నా పైన 25% అన్నాడు, 1% చూపించవయ్యా బాబు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని అంటుంటే ఒకటి చూపించలే, పోనీ ఒకటి ప్రూవ్ చేయలే, పోనీ ఏదో ఒకటి చెయ్యి, పోనీ నీకున్న చావు తెలివితేటలు దొంగ తెలివితేటలు ఉపయోగించు. అవి కూడా లేదే, మరి ఎందుకు అబద్ధాలు ప్రచారాలు చేయడం? ఏదో కాస్తో కోస్తో మీ అమ్మగారు ఏదో మేయర్ చేశారు, మీ భార్య గారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళకి ఏదో కొంచెం స్త్రీమూర్తులుగా ఎంతో కొంత గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకో. గోదావరి జిల్లాలో జనసేన నాయకులంతా కూడా జగన్ సమక్షంలో ఇసుకలో చేరారు. అంటే పూర్తిగా గోదావరి జిల్లా జనసేన ఖాళీ అమలాపురం డిఎంఆర్ శేఖర్, శక్తిపతుల రాజబాబు, ముమ్మడివారం బాలకృష్ణ, రాజులు వంత రాజేశ్వరరావు, నిన్న మాజీ మేయర్ సరోజ. ఓవరాల్గా మొత్తం అందరూ వెళ్తున్నారు. అదేనండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి చంద్రబాబు నాయుడు గారిని కుర్చీ ఎక్కించడానికి ప్రయత్నం చేశాడు. 2019లో కూడా ఇండైరెక్ట్గా అదే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు 2024లో మరి ఏమీ కుదిరిందో తెలియదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి. ఒకవేళ ఇది పని అవ్వలేదు అనుకోండి, 2029లో ఈయన్ని ముఖ్యమంత్రి చేయడానిక ఎవరు మన ఇతను చంద్రబాబు కొడుకు లోకేష్, మరి 2034లోనో లేదా 39లోనో వాళ్ళ మనవడిని చేయడానికి పనిచేస్తారేమో. అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు రాజకీయాలు ఎందుకండి? ఇప్పుడు మనకంటూ ఏదైనా ఒక విజన్ ఉండి నేను ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రకంగా తయారు చేస్తాను అని ఒక ఆలోచన ఉంటే రాజకీయాల్లోకి రావచ్చు. లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీలో మీకు ఎమ్మెల్యే అవ్వాలి అని, పోనీ ఎంపీ అవ్వాలి అని అనుకుంటే పార్టీ పెట్టుకోవడం ఎందుకు? ఏదైనా పార్టీలో జాయిన్ అయినా అవుతారు కదా. మరి ఈ రకంగా లేకోకుండా ఇప్పుడు నేను ప్రజలందరికీ కూడా, ఈ నాయకులందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలో. మరి వాళ్ళందరికీ మొండి చేయి చూపిస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ మటుకు ఏం చేస్తారు? వాళ్ళు భవిష్యత్తు చూసుకుంటారు కదా. ఎక్కడైనా వెలిగే దీపం దగ్గరికి అందరూ చేరతారు. ముఖ్యమంత్రి గారి యొక్క బస్ యాత్రలో మీరు అడిగింది పేపర్ మిల్ జనరల్గా ఏ అర్జీ వచ్చినా కానీ, ముఖ్యమంత్రి గారికి చూపించి ఏ అర్జీ వచ్చినా కానీ ఇమీడియట్గా టీమ్స్ అందరూ కూడా వెళ్తున్నారు, వెళ్ళి అర్జీలు తీసుకుంటారు. ఆ అర్జీలు తీసుకుని దానిపైన స్పందన కూడా చేస్తారు. ఇవాళ పేపర్ మిల్ యూనియన్ ఏవైతే వాళ్ళు గడిచిన 16 రోజులు అనుకుంటా, 16 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారో నిజంగా చాలా బాధాకరం. ఈ యాజమాన్యం యొక్క మొండి వైఖరి. మరి ఆ పేపర్ మిల్ కార్మికులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి మరి ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం చూపించిన వెంటనే ముఖ్యమంత్రి గారికి కూడా వారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళారు. మేము బస్ యాత్రలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనకి రాబోయేది పేపర్ మిల్ అన్న, పేపర్ మిల్ దగ్గర వచ్చేసరికి ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులకు గడిచిన 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా పే రివిజన్ జరగట్లేదు, అగ్రిమెంట్ చేయట్లేదు. అగ్రిమెంట్ చేయకుండా వాళ్ళని గాల్లో పెట్టే కార్యక్రమం చేశారు. గతంలో ఇంటర్నేషనల్ పేపర్ మిల్ ఉన్నప్పుడు వాళ్ళకి సుమారుగా 9,000 రూపాయలు అగ్రిమెంట్ చేశారు. మరి దానికి కనీసము
ఒక 1000 రూపాయలైనా అదనంగా చేయాలి కదా. వాళ్ళ డిమాండ్ 15,000 ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 1000 రూపాయలు అదనంగా చేసినా కూడా కార్మికులు ఆనందం వ్యక్తపరుస్తారు కదా. ఆ 10,000 రూపాయలు చేయట్లే ఆ మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి. మరి ఆ 10,000 రూపాయలు కనీసం చెయ్యాలి, గౌరవ వేతనానికి. మరి వాళ్ళకి ఏదైతే ప్రతి ఇండస్ట్రీలు ఉన్నాయండి, ఒక్కసారి లైన్లో బాబు, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది, పక్కనే హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు పే రివిజన్ చేస్తారు. ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి. అంతే తప్పితే ఈ రకమైన మొండి వైఖరి ఉండకూడదు. యాజమాన్యము వాళ్ళ కార్మికుల్ని సొంత పిల్లల్లా చూడాలి. అంతే తప్పితే మేము కార్మికులకు అన్యాయం చేస్తామనంటే ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా కూర్చోరు. ఖచ్చితంగా కార్మికుల పక్షాన నుంచుంటాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇండస్ట్రీ కూడా బాగుండాలి. ఇప్పుడు రెండు కళ్ళు లాంటివి. ఇండస్ట్రీ బాగుండాలా, అదే తరహాలో కార్మికులు కూడా బాగుండాలి. వాళ్ళు అడిగేది న్యాయపరమైన కోరిక. గతంలో ఇంటర్నేషనల్ పేపర్ మిల్ వాళ్ళు 9,000 చేశారు. వీళ్ళు కనీస పక్షాన ఒక 1000 అయినా అదనంగా చేయాలనేది వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 15,000 ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఒక 1000 రూపాయలైనా చేయమనండి అదనంగానే. సో ముఖ్యమంత్రి గారు కూడా వారికి హామీ ఇచ్చారు, పూర్తి స్థాయిగా దీనిపైన నివేదిక తెప్పించుకుంటాము. గడిచిన 4 సంవత్సరాల్లో ఏమేం జరిగినాయి, మళ్ళీ దీనికి ఏ రకంగా చేయాలి అనేది ఆ నివేదిక కూడా ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెప్పించుకుంటాము, కార్మికుల పక్షాన్ని నుంచుంటామని కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అన్న మీ తాలూకా అంచనా ఏంటన్నా, ఎంతమంది వచ్చి ఉంటారని? అదే ఎంతమంది అసలు మీ టాక్, పబ్లిక్ టాక్? ఇప్పుడు దాకా మోరంపూడి సెంటర్లో 10,000 మంది వచ్చారన్న. మీరు ఆజాద్ చౌక్ సెంటర్లో దగ్గర 8,000 నుంచి 9,000 ఉన్నారు. అదే రకంగా దేవీ చౌక్ దగ్గర కూడా 4,000 నుంచి 5,000. మూలగొయ్య సెంటర్ దగ్గర అయితే కనీసం ఒక 3-4,000. సీతంపేట సెంటర్లో ఒక 5,000. పేపర్ మిల్ సెంటర్ దగ్గర ఒక 3,000. అటు లూథరన్గిరి దగ్గర, మల్లయ్యపేట దగ్గర 3,000, 4,000. అసలు సిమెట్రీపేట, అశోక థియేటర్, తాడితోట, అసలు ఇలా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే మా లెక్కకే సుమారుగా 65,000, 70,000 మంది ప్రజలు బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారు, అది నేను చెప్పేది రోడ్డు పైన, ఇంకా దానికి డబల్ మేడల పైన ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి అంతా బిల్డింగ్సే, ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళు అభివాదం చేస్తున్నారు, ఇలా టాటా చెప్తున్నారు, నమస్కారం చెప్తున్నారు, వాళ్ళ పిల్లలకి చూపిస్తూ ఉన్నారు. మరి ఇంత స్థాయిలో మరి ప్రజాదరణ ఉంది అని అంటే ఎవరికి కూడా ఉత్తినే ఎందుకు వస్తారండి, ఎందుకు చేస్తారు? అంటే ఇంకా సిటీలో డెవలప్మెంట్ కనబడుతూ ఉంది. జగనన్న గవర్నమెంట్లో ఊరు మారింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మీరు ఏ పాన్ షాప్కి వెళ్ళండి, ఏ కిల్లికోటికి వెళ్ళండి, డెవలప్మెంట్ జరిగిందా అని అంటే ఇంకెప్పుడు ఈ తరహా డెవలప్మెంట్ చూడలేదని చెప్తా ఉన్నారు. సో మీరు దానివైపేట పార్క్ కూడా ఇంకొక 4-5 రోజుల్లో, వారం లోపులోనే ఓపెన్ అయిపోతూ ఉంది. అది కూడా వన్ ఆఫ్ ఇట్స్ మార్వెల్స్. విజన్ 2020 అంటే ఏమైందో మరి. విజన్ 2020కి 2020 అయ్యి 4 సంవత్సరాలు అయింది. ఏం చేసావు నాయన నీ విజన్ 2020? అన్నీ అబద్ధాలే. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ రేపు జగనన్న 2024 మరొక్కసారి ముఖ్యమంత్రి అయితేనే ఇవాళ సంక్షేమ పథకాలు ఆగకుండా నిరుపేదలకు అందుతాయి. ఆల్మోస్ట్ స్ట్రీమ్లైన్ చేసాం. ఇంకా రాబోయే రోజులు ఇంకొక 5 సంవత్సరాల్లో పేదరికం రహిత ఆంధ్రప్రదేశ్ కింద తీర్చిదిద్దే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతారు. అసలు పేదవాళ్ళు అనేది వాళ్ళు కనిపించరు. ఈ తరహా పరిపాలన ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది, జరుగుతుంది. దేవుడి ఆశీర్వాదం ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గులకరాయి తగిలితేనే ఇంత హడావిడి చేస్తున్నారని చెప్తా ఉన్నాడు. అదే కనుక ఆ గులకరాయి నీ కన్నుకి తగిలి ఉంటే మరి నీ కన్ను ఉండేదో ఊడిపోయి ఉండేదో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. అదే గులకరాయ నీకు కణితకి తగిలి ఉంటే మరి నీకు ప్రాణం ఉండేదో ఊడిపోయేదో ఒకసారి ఆలోచన చేసుకో. అంత అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కరెంటు తీసేస్తున్నారు, కరెంట్లు ఎందుకు పోతున్నాయి అని. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు
ప్రచార రథం మీద ఉంటే ఎక్కడైతే కొన్ని చోట్ల కరెంట్ వైర్స్ వెళ్తూ ఉన్నాయో ఆ వైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాంతంలో కరెంటు తీయచ్చు. కానీ దానికి ప్రత్యామ్నాయము జనరేటర్స్ పెట్టుకుంటూ ఉన్నాం. అంటే మరి ఈ రకంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, ప్రజలకి ఒక రకమైన అభూత కల్పన కల్పిస్తూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, జగనన్నకి ప్రజలు మరొక్కసారి బ్రహ్మరథం కట్టబోతూ ఉన్నారు. మీరు ఏ సర్వే తీసుకోండి, దేశవ్యాప్తంగా టైమ్స్ నౌ దగ్గర నుంచి లోకల్గా ఆఖరికి ఇదివరకు నాకు తెలిసి ఆత్మసాక్షి వాళ్ళు కూడా తెలుగుదేశం కొంత ఫేవర్గా ఇచ్చేవారు అనేది మేము అనుకునేవాళ్ళం. మరి వాళ్ళు ఎంత ఫేవర్గా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఒక 20-25 సంస్థలు రెనౌండ్, ఎందుకంటే 2019లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆఖరికి ఒక రేస్ అనే ఒక సంస్థ 2014లో 2019లో యాక్యురేట్గా చెప్పారు, 2014లో కూడా యాక్యురేట్గా చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన దాంట్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని ఇచ్చారు. ఏంటండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని ఇచ్చారు. మరి లోకేష్ గెలుస్తున్నాడు అని చెప్పేసి ఇచ్చారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇంకా కథ సమాప్తం అనుకుంటా. మరి ఆ తరహా జరగబోతుందేమో. మరి దేవుడు ఏ రకంగా ఎవరిని ఏ రకంగా ఆశీర్వదిస్తాడు, ఎవరిని ఏ రకంగా ఇంకా చాలు నువ్వు ఇంటికి వెళ్ళని పంపిస్తాడనేది దేవుడి ప్లాన్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి జరుగుతూ ఉంది, ఆ మంచిని కంటిన్యూ చేయిస్తాడనేది 100% ఒక దైవ భక్తుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నా. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బగబగ మండే ఎండల్లో కూడా బ్రహ్మరథం పడుతున్నారనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా జగనన్నకి మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది, పేద బడుగు బలహీన వర్గాలకి. ఆఖరిగా లోకల్ అంశం దగ్గరికి వచ్చేసరికి 2014 తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీ కింద గెలిచారు, బీజేపీ ఎమ్మెల్యే కింద గెలిచారు 2014లో. గడిచిన 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాజమహేంద్రవరానికి ఏం చేశారు, మురళీమోహన్ గారు ఏం చేశారు రాజమహేంద్రవరానికి? 5 సంవత్సరాలు ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు తప్పితే రాజమండ్రికి ఒక నయా పైసా తెచ్చిన సందర్భాలు లేవు. రాజమండ్రిని గాలికి వదిలేశాడు. సేమ్ ఇదే సీన్ మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యారు, సిట్టింగ్ ఎమ్మెల్యే కింద ఉన్నారు. మరి ఆమె ఏం చేసిందనేది రాజమండ్రి ప్రజల కంటికే కనబడతా ఉన్నాయి. ఏం చేయలే, కనీసం రాజమండ్రిలో అడుగు కూడా పెట్టాల. అప్పుడప్పుడు అడపా రాజమండ్రిలో అడుగు పెట్టేవారు, వెళ్ళి హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. అంటే ఒక ఆమెమో శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఇంకొక ఆయనేమో హైదరాబాద్ నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ కూడా 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తీరని అన్యాయం చేశారు రాజమండ్రికి. ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని తీరని అన్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఎన్డీఏ కూటమి కట్టారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే అడుగుతూ ఉన్నాడు ఓటు వేయమని. అదే కుటుంబం 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉన్నారు. పదవుల్లో ఉండి మేయర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా రాజమండ్రికి ఒక్క రూపాయి పనికి రాలా, ప్రజలకి ఏం చేయలే, వాళ్ళకు వాళ్ళు రూపాయలు సంపాదించుకున్నారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, యాజ్ అన్ ఎంపీగా, యాజ్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా? ఈ 5 సంవత్సరాల్లో నేను ఫలానా ఈ కార్యక్రమం చేశానని సమాధానం చెప్పాలా? ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగా నేను అడుగుతా ఉన్నా, ఇంకొక ప్రజాప్రతినిధిని అడుగుతా ఉన్నా. రాజమండ్రి ఎంపీగా, రాజమండ్రి సిట్టింగ్ ఎమ్మెల్యేని స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు రాజమండ్రి ప్రజలకి చెప్పాలా? మీరు అధికారంలో లేరు, మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పక్షము ఏమైనా తప్పిదాలు చేస్తే మీరు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి కదా, ఎందుకు చేయలేదు, కన్స్ట్రక్టివ్గా చేయాలి కదా, ఏం చేశారు?
ఇప్పుడు అధికార పక్షము ఏదైనా హామీలు ఇచ్చి నిలబెట్టుకోకపోతే మీరు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నించాలి కదా, మీరు వచ్చి ప్రజా పోరాటం చేయాలి కదా, ప్రజల తరపున నుంచోవాలి కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. ప్రజలు మీకు ఓట్లేసి ఎమ్మెల్యే చేసింది మీరు వెళ్ళి హైదరాబాద్లో ఉండడానికి కాదండి. మీరు నాకు సోదరితో సమానము, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. కాకపోతే మనం ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే ఒక పోస్ట్కి మీరు న్యాయం చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు మీ భర్త వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఇంకొక 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి అవకాశం. రండి సీనుగా ఇక్కడ కూర్చోయండి, నాకు ఇవ్వండి అవకాశం అని అడుగుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలు నాకు ఇవ్వండి, నేను చేస్తానని. మీ కుటుంబం ఆల్రెడీ 16 సంవత్సరాలు మీ కుటుంబం ఆల్రెడీ 16 సంవత్సరాలు పోస్ట్లో ఉన్నారు, ఏం చేయలేదు 16 సంవత్సరాలు కూడా. ఇంకొక 5 సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు. అంటే ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా అని అడుగుతూ ఉన్నా, లేకపోతే ఇదేమన్నా రాచరికంలో ఉన్నామా అని అడుగుతూ ఉన్నాం. ఊరికి మంచి చేస్తే 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఇస్తారు, 40 సంవత్సరాలు ఇస్తారు. ఊరికి మంచి చేసే నాయకుడు కనుక దొరికితే ప్రజలు నెత్తిపైన పెట్టుకుంటారు. మీరేదో స్వలాభాలకి సొంత వ్యాపారాలకి చేసుకోవడానికి ఇవ్వరండి పదవులు. ఒకసారి ప్రజల్ని కూడా అమూల్యమైన మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటుని వృధా చేయకండి. ఊరికి మంచి చేసేవాళ్ళు, ఊరికి ఉపయోగపడేవాళ్ళు ఏం కోరుకుంటారండి ప్రజలు? ఎవరైనా రెండు కోరుకుంటారు నాకు తెలిసి. ఒకటి, ఈ ఎమ్మెల్యే ద్వారా, లేకపోతే ఈ ఎంపీ ద్వారా, లేకపోతే ఈ ప్రభుత్వం ద్వారా నా కుటుంబానికి ఏం మంచి జరిగింది, నా కుటుంబానికి ఏం మేలు జరిగింది అని ఒకటి ఆలోచన చేస్తారు. రెండోది, నేను ఉంటున్న ఊరికి, ఈ నియోజకవర్గానికి, రాజమండ్రికి ఏం మేలు చేశారు ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే ఏం మేలు చేశారు, లేకపోతే ఈ ఎంపీ ఏం మేలు చేశాడు, ఈ రెండే ఆలోచిస్తారు నాకు తెలిసి. ఇప్పుడు ఇవాళ ఈ 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి ఇంటికి మంచి చేసే కార్యక్రమం చేశాం. నిరుపేద అయితే చాలు, పార్టీలు చూడలే, అందరికీ మంచి చేశాం. ఇవాళ ఊరికి మొత్తం గతంలో ఎప్పుడూ లేదు ఈ స్థాయి డెవలప్మెంట్, ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేసి చూపించాం. నేను చెప్పడానికి 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీకు ఒక్కటి కూడా లేదు. 16 సంవత్సరాలు, నేను 2 సంవత్సరాలే, పోనీ 3 సంవత్సరాలు కరోనాతో పోయింది, పోనీ 5 సంవత్సరాలు వేసుకోండి. నేను 5 సంవత్సరాల్లో నేను చెప్పడానికి 20 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు 16 సంవత్సరాల్లో మీరు చేసిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు రండి చూపించండి, నేను ఇది చేశానని చెప్పండి. ఏది కూడా చెప్పడానికి ఏం లేదు. అదే రకంగా మాజీ ఎంపీ గారు ఆయన మురళీమోహన్ గారు, వారికి కూడా చెప్తా ఉన్నాం, మీకు పదవులు ఎందుకండి, ఎందుకు తీసుకుని ప్రజల్ని మోసం చేశారు, రాజమండ్రిని ఎందుకు మోసం చేశారు, ఒక జనరేషన్ని పాడు చేశారే. 10 సంవత్సరాలు, 5 కాదు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేసి ఒక జనరేషన్ని వెనక్కి నెట్టేశారు. ఒకసారి ప్రజల్ని ఆలోచన చేసి మీ అతి పవిత్రమైన ఓటుతో ఈ ప్రతిపక్షాలకి సమాధానం చెప్పాలి. రాజమండ్రి చెప్తూ ఉంటారు కదా, ఇది మా సీటు అని. మీకు ఏమన్నా రాసిచ్చారా? మీ తాతల సీటా ఇది ఏమన్నా? ఇది ప్రజల తరపున, ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ మీడియా మిత్రులందరికీ కూడా ఇంకొక అంశం ఏంటంటే, రేపు సోమవారం రోజున 22వ తారీఖున నామినేషన్ వేయబోతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్తో రేపు 22వ తారీఖున ఉదయము నామినేషన్ అయిపోతూ ఉన్నాము. సో మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సిందిగా మరి మీడియా మిత్రులందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, ఇప్పుడు దాకా 7 నియోజకవర్గాలు, ఢిల్లీ, అదేవిధంగా చీఫ్ విప్ కింద కూడా ఉండి మరి అన్ని నియోజకవర్గాలని కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా
మీరు ఆశీర్వదిస్తే ఒక నియోజకవర్గానికి వస్తా. ఒక నియోజకవర్గంలో రాజమండ్రిని మొత్తం రూపురేఖలు మారుతాను. నా ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా ఒక సిటీ, రాజమండ్రి సిటీ పైన పెడతాను. ఇవాళ రాజమండ్రి సిటీ ఇప్పుడు ఏదైతే నేను డెవలప్మెంట్ చేశానని మనం చెప్తా ఉన్నామో, ప్రజలు చూస్తూ ఉన్నారో, ఇది కేవలం ట్రైలర్ మట్టికే. 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇప్పించండి. రాజమండ్రి అంటే ఇదిరా నా సిటీ అని ప్రతి ఒక్క రాజమండ్రి పౌరుడు కూడా చెప్పుకునే విధంగా తయారు చేస్తా. ఇదేమి నేను మాటల్లో కూడా చెప్పట్లా, నేను చేతల్లో ఏం చేశాననేది మీరంతా కూడా చూశారు, ప్రజలు చూశారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా నేను ఏ రకంగా చేయబోతాను, త్వరలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను. నేను మేనిఫెస్టోలో గతంలో చెప్పినవి చెప్పలేనివి కూడా చాలా కార్యక్రమాలు చేశాను. కేవలం ఒక క్రికెట్ స్టేడియం దగ్గర, ఇండోర్ స్టేడియం దగ్గర శంకుస్థాపనలు చేశాం, కానీ అది గ్రౌండ్ కాలేదు. నేను అది చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటాను. నేనేది మాటల్లో చెప్పాము, ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంకా దానికన్నా అద్భుతంగా తయారు చేస్తాం. ఎందుచేతనంటే ఈ శాంక్షన్స్ వచ్చినాయి, డబ్బులు కూడా వచ్చినాయి, టెండర్స్ పిలిచాము. అంటే ఎలక్షన్స్ దగ్గరలో రావడం వలన కాంట్రాక్టర్స్ ముందుకు రాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా అవసరమైతే ఒక కాంట్రాక్టర్లని మనం దగ్గరుండి మాట్లాడి అది వేయించే కార్యక్రమం కూడా చేసి అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తా. మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఊహకు కూడా అందలేరు. నాకున్న విజన్కి, ఆ మేనిఫెస్టోకి కనీసం మ్యాచ్ కూడా కాలేరు. ఆ రకంగా మేనిఫెస్టో రాబోతూ ఉంది. ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీడియా మిత్రులతో పంచుకొని మీ ద్వారా రాజమహేంద్రవరం ప్రజలకి తెలియపరచాల్సిందిగా, విస్తృతంగా తెలియపరచాల్సిందిగా మీకు అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. మరి ఆ మేనిఫెస్టోలో కూడా ఏవైతే దీర్ఘకాలికమైన పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో, కొన్ని డెకేడ్స్ నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేయబోతా ఉన్నా. రాజమండ్రిని మరి రాబోయే రోజుల్లో ఏమేమి కంపెనీస్ తీసుకొని వస్తాను, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏ రకంగా నేను సర్వ్ చేయబోతా ఉన్నాను, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యాజ్ అన్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ గడిచిన 16 రోజుల నుంచి కూడా జగనన్న మేమంతా సిద్ధం బస్ యాత్ర ఏ రకంగా జరుగుతూ ఉందని అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. బగబగ మండే ఎండల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బగబగ మండే ఎండల్లో బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ఇవాళ విశేషంగా ప్రజలందరూ కూడా ఊర్లు అందరూ ఖాళీ చేసి జగనన్నను చూడడానికి వస్తూ ఉన్నారు. మొన్న రాజమండ్రి జరిగిన సభ అయితే కానివ్వండి, నిన్న కాకినాడ జరిగిన సభ అయితే కానివ్వండి, లక్షల సంఖ్యల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. మొన్న రాజమండ్రిలో మోరంపూడి సెంటర్లో ప్రారంభమైతే యాత్ర సుమారుగా 11.5 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారికి ప్రజలు లక్షల సంఖ్యలో అభివాదం చేయడానికి మరి బయటికి వచ్చారు, రోడ్లపైకి వచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ మేడల పైన మరి ఏ రకంగా ప్రజలు వస్తూ ఉన్నారనేది ప్రజల దగ్గర నుంచి విశేష ఆదరణ. జగన్ బాబు మా సొంత కొడుకు, జగన్ బాబు మా ఇంటికి పెద్ద కొడుకు అని ప్రజలు చెప్తా ఉన్నారు. కింద నుంచి గట్టిగా చెప్తా ఉన్నారు, జగన్ బాబు నువ్వు మా ఇంటి పెద్ద కొడుకు. ఇవాళన్న రోజుల్లో సొంత కొడుకులు కూతుర్లు కూడా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అంటే నేను అందరినీ అన్నట్ల చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకులాగా ఇవాళ ప్రజలందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడైనా చరిత్ర ఉందండి 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ చేయడం ఏంటి? అసలు ఎవరికైనా ఊహకు అందుతుందా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి, ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఈబీసీ నేస్తం కింద 2,70,000 కోట్ల రూపాయలు ఆయన బటన్ నొక్కారు. ప్రజలకి నేరుగా డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళింది.
మరి ఇలాంటి ప్రభుత్వం నాకు తెలిసి మీరు భారతదేశం వ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాలు మీరు అధ్యయనం చేసుకోండి, లేకపోతే ప్రపంచ దేశాలు ఏదైనా చూసుకోండి, ఈ తరహా పరిపాలన ఎక్కడా కూడా లేదు నాకు తెలిసి. అయితే మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడం ఎక్కడైనా జరిగిందా? ఇవాళ పెన్షన్లు చూస్తే హయ్యెస్ట్ పెన్షన్స్ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంత స్థాయి పెన్షన్ ఇచ్చే రాష్ట్రము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మటుకే. 3,000 రూపాయలు 66,70,000 మందికి నెల నెల నాకు తెలిసి 2,400 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో వాలంటీర్ల చేత ప్రజలకు అందిస్తూ ఉన్నారు, అవ్వాతాతలకి. దీని తర్వాత నాకు తెలిసి హయ్యెస్ట్ పెన్షన్స్ తెలంగాణ రాష్ట్రం 2,000 అనుకుంటా. 2,000 రూపాయలు కూడా గతంలో వాళ్ళు కేవలము నెల నెల 800 కోట్లు అయితే మనకి 2,400 కోట్లు అయితే ఉంది. ఈ తరహా సంక్షేమము ఎక్కడా కూడా లేదు. మరి అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారిని చూడటానికి, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడానికి జగన్ బాబు నా పెద్ద కొడుకు, జగన్ బాబు నా పెద్ద కొడుకు అని మేడలు బిల్డింగుల పై నుంచి అరుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ముఖాల్లో ఆనందం కనబడుతూ ఉంది. ఈ తెలుగుదేశం పార్టీలాగా, ఈ పార్టీలాగా వాళ్ళు జనాలను పిలుచుకోలేమో. జగన్ అన్న వస్తున్నాడు అని అంటే మొత్తం అందరూ కూడా మేడల మించి దిగిపోయి కిందకు వచ్చేస్తూ ఉన్నారు. మరి 11 కిలోమీటర్ల పాటు నాకు తెలిసి, నేను ఇవాళ చెప్తా ఉన్నా, నేను పుట్టి పెరిగిన తర్వాత ఈ స్థాయి రోడ్ షో నేను ఇప్పటిదాకా చూడాల, రాజమండ్రిలో ఇప్పటిదాకా చూడాల. అసలు ఆజాద్ చౌక్ దగ్గర ప్రజలు చూస్తేనేమి, మోరంపూడి సెంటర్ దగ్గర ప్రజలు చూస్తేనేమి, తాడితోట సెంటర్ దగ్గర నుంచి మీరు చూసుకోండి, సిమెట్రీపేట, అక్కడి నుంచి అశోక థియేటర్ రోడ్, అక్కడి నుంచి ఆజాద్ చౌక్, అక్కడి నుంచి దేవీ చౌక్, అక్కడి నుంచి గోకవరం బస్టాండ్, అంబేద్కర్ స్టాచ్యూ, అక్కడి నుంచి మనకి అకీరా హాస్పిటల్, అక్కడి నుంచి మూలగొయ్య, సీతంపేట, పేపర్ మిల్, మొత్తం ఇంతమంది ప్రజలు వస్తూ ఉన్నారని అంటే ఇది ఎవరికో కానీ ఈ రకమైన ఆదరణ అందదు. ఎందుకంటే ప్రజలకు మంచి చేశాడు మా జగనన్న, చేశాడు కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఆ రెసిప్రొకేషన్ కనబడతా ఉంది. ఇవాళ ఇది కాకుండా ఒక్కటే తెలుగుదేశం పార్టీ అసలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. 2014 బాబు గారి యొక్క మోసాల చిట్టా విప్పాలి అని అంటే అసలు ప్రజలకు ఒకసారి మళ్ళీ గుర్తుకు చేయాలి. బాబు గారు మోసాలు చిట్టాలు అసలు ఇంత లేదు, ఇంత పొడుగుంది మోసం. ఆయన నోరు తెరిస్తే మోసం, నోరు తెరిస్తే అబద్ధం. ఆయన ఎన్ని అబద్ధాలు ఆడాడండి. రైతులకి 87,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పాడు. ఎంత అబద్ధం అండి, పచ్చి అబద్ధం. పాపం అమాయకు రైతులందరూ కూడా నమ్మి 87,000 కోట్లు మాఫీ అవుతుంది కదా అని చెప్పి ఓట్లు వేశారు 2014లో. ఏం మాఫీ చేశాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు? అదే రకంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి అబద్ధాలు ఆడాడు. ఏం మాఫీ చేశాడండి? అంత అన్యాయమా? ఇవాళ జగనన్న 25,000 కోట్ల రూపాయలు నాకు కష్టమైనప్పటికీ నేను 4 విడతల్లో చేస్తానని జగనన్న చెప్పాడు. మరి ఇవాళ ఆసరా కిందన డ్వాక్రా మాఫీ చేయలేదా జగనన్న? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షల మంది అక్క చెల్లెమ్మలకి మరి డ్వాక్రా మాఫీ చేశాడు. ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. అబద్ధాలు. ఆడపిల్ల ఇంటికి అమ్మాయి పుడితే మహాలక్ష్మి పథకం అని చెప్పి 25,000 రూపాయలు ఇస్తానని అబద్ధం ఆడిన ఈ చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడండి? ఈ 2014 నుంచి 19 దాకా అన్నీ అబద్ధాలే. ఇవాళ పాపం నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎన్ని అబద్ధాలు ఆడాడండి. జాబ్ కావాలంటే బాబు అని చెప్పి మరి ఏం జాబులు ఇచ్చాడు అని అడుగుతున్నా. ఇన్ని అబద్ధాలు పచ్చి మోసాలు చేసి మళ్ళీ 2019లో పసుపు కుంకాలు అని చెప్పేసి ఆ అకౌంట్లో ఆఖరి రోజుల్లో వేసేస్తే మరి డబ్బులు ఇస్తారని అనుకున్నారా? అన్ని అబద్ధాలు. 2024లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
చంద్రబాబు నాయుడు మాయల గారడి, అన్ని అబద్ధాలు. మళ్ళీ సిలిండర్లు అంటాడు, 6 హామీలు అంటాడు, సూపర్ 6 అంటాడు, లేకపోతే సూపర్ 7 అంటాడు, లేకపోతే 2020 అంటాడు. ఇక నోటికి ఏదో వస్తుంది.